జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరంలో వరుస సభలు కూడా నిర్వహించనున్నారు. శంఖారావం పర్యటనలో భాగంగా పార్టీ క్యాడర్తో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ క్యాడర్కు లోకేష్ చేతుల మీదుగా బాబు సూపర్ 6 కిట్లు కూడా అందించనున్నారు. పార్టీ క్యాడర్తో ప్రతిజ్ఞ చేయించి గ్రూప్ సెల్ఫీ కూడా దిగనున్నారు లోకేష్. బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ, మన టీడీపీ యాప్లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందించనున్నారు. ఇక నారా లోకేష్ సభకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శంఖారావం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడీపీ నేతలు ఇప్పటికే పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరంలో వరుస సభలు కూడా నిర్వహించనున్నారు. శంఖారావం పర్యటనలో భాగంగా పార్టీ క్యాడర్తో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా పార్టీ క్యాడర్కు లోకేష్ చేతుల మీదుగా బాబు సూపర్ 6 కిట్లు కూడా అందించనున్నారు. పార్టీ క్యాడర్తో ప్రతిజ్ఞ చేయించి గ్రూప్ సెల్ఫీ కూడా దిగనున్నారు లోకేష్. మరోవైపు బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ, మన టీడీపీ యాప్లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందించనున్నట్టు తెలుస్తోంది. నారా లోకేష్ సభకు మరోవైపు టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శంఖారావం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈరోజు ఇక్కడికి సంబంధించి ఏదైతే ఈ విజయనగరం సంబంధించి విజయనగరంలో 3 సభలు అయితే జరగనున్న నేపథ్యం, మొత్తానికి ఇది లోకేష్ చేస్తున్నటువంటి ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పర్యటన ఏదైతే ఉందో ముఖ్యంగా కూడా ఇది పార్టీలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా జోష్ నింపుతుందని తెలుస్తున్న నేపథ్యం ఉంది. ఈ రోజు మొత్తం 3 నియోజకవర్గాలు నెల్లిమర్ల, గజపతి నగరం, విజయనగరం, ఈ మొత్తం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ఈ శంఖారావం కార్యక్రమం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ గత 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి శంఖారావం కార్యక్రమం ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున కూడా విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా కూడా జనసేనకి సంబంధించిన నాయకులు, టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. ప్రతి చోట కూడా లోకేష్ 3 నియోజకవర్గాల్లో జరిగేటువంటి ప్రతిరోజు జరిగే 3 నియోజకవర్గాల్లో కూడా ఆయన బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ బహిరంగ సభలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొస్తున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం ఏదైతే జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తామా అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా కూడా లోకేష్ కి పూర్తి స్థాయిలో కూడా యువత అదేవిధంగా కూడా మహిళలు కూడా కనెక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆ క్యాడర్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రతి చోట కూడా మొత్తానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో పాటుగా కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనపడుతూ ఉంది. గత 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ శంఖారావం కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ రోజు జరిగేటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా టీడీపీ క్యాడర్ అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అయితే వాటిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి చోట కూడా టీడీపీకి సంబంధించిన నాయకులతో పాటు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజు జరిగేటువంటి సభ మరింతగా కూడా విజయవంతం అవుతుందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఆశిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.